ఇప్పుడు 23 నుంచి అంటే గతంలో మీ నంబర్ తీసుకుంటున్నా 2019లో 23 నుంచి 300% మీరు పెరిగిన 69, 70 వరకు వస్తాయి. ఒకటి అంచనా. సో ఇవాళ జనసేనకు 14 నుంచి 16 లేకపోతే బీజేపీకి 3 నుంచి 4 మొత్తం మీద ఎలా చూసినా కూడా మీకన్నా కూడా ఒక్క ఓటన్నా ఎక్కువ సాధించి అధికారంలోకి వస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో ధీమా. నేను ఇవాళ కొంత నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ ఓట్లు క్యాస్ట్ల గురించి మాట్లాడడం కానీ తప్పదు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా ఈ సామాజిక వర్గమో లేకపోతే కులమో అనే ప్రస్తావన లేకుండా రాజకీయాలు లేవు, ఎన్నికలు లేవు. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఓన్ చేసుకున్న బీసీ ఓటు గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోయారు. తిరిగి ఎంత శాతం మీరు దాన్ని తెచ్చుకోగలిగారు? అండ్ లోయర్ అండ్ మైనారిటీ వర్గాలు క్లియర్గా వైసీపీ వైపు వెళ్ళిపోయాయన్నది నాకు వస్తున్న రిపోర్టు. కాపు ఓటు గతంలో అటు వెళ్ళిపోయింది, ఇవాళ కొంత పవన్ కళ్యాణ్ ఇటువైపు తీసుకురాగలిగారు అని. సో మొత్తం అంతా ఇక్కడ సెంటర్ పాయింట్ ఆ బీసీ ఓట్లో మీరు ఎంతవరకు అట్టే పెట్టుకోగలిగితే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి దాన్ని. అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు దగ్గర గుర్తులోకి కాపు కానీ బీసీ కానీ చాలా ఎక్కువ పర్సెంటేజ్ అంటే 90% అబౌవ్ ఈరోజు కూటమి వైపు ఉన్నదన్నది మాత్రం వాస్తవం. ఇక్కడ మీకు మనం మా గెలుపుకి ఏంటి ప్రామాణికం అన్న చెప్పాలనుకున్నప్పుడు మా గెలుపుకి మేము ఒకటే చెప్పగలను. నేనైతే ఏంటంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, ఈ క్లాసెస్ అన్ని కూడా ఇంచుమించులో 85% ఈవేళ కూటమి వైపు ఉన్నాయి. లోయర్ క్లాస్ ఏదైతే ఉందో అది 40% మా వైపు ఉంది. మనం ఖచ్చితంగా మనం అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే ఆ లెక్కల ప్రకారమైనా సరే మేము అబ్సల్యూట్ మెజారిటీ తోటి అంటే ఇప్పుడు రేపు గవర్నమెంట్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు చూసుకుంటే దాదాపు అరౌండ్ 27-28% అనుకుందాం, ±2%. దాంట్లో కూడా మెజారిటీ మే వైపు ఉందని మీరు నమ్ముతున్నారు? మా వైపు లేదు, నేను చెప్పింది మీకు మీరు అక్కడ మెజారిటీ జగన్మోహన్ వైఎస్ఆర్ వైపే ఉంది. ఓకే ఓకే, ఆ ఓటు వరకు. కానీ మిగిలినటువంటి ఏదైతే మీరు 63% ఓట్ బ్యాంక్ ఉందో 63%లో 80% అబవ్ మా వైపు ఉంది. ఆ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవాళ ఓటింగ్ జరిగిన సరళంగానే మనం చూసుకుంటే 7 గంటలకే బయటకు వచ్చి నేను చెప్పిన పై వర్గాలన్నీ కూడా వాళ్ళు ఓటేసాయి. గతంలో వాళ్ళలో 50% ఓటేసేవారు, 50% రానటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు చూసుకుంటే మీరు కింద వర్గాల నుంచే ఓటింగ్ శాతం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. నేను నా బూతులను ఇప్పుడు దాకా మీరు మీ దీనికి వచ్చే ముందు నేను బూతులు అనాలిసిస్ చేసుకుంటే నాకు అర్థమైనటువంటి పరిస్థితి ఇది ఒక జగ్గంపేటలోనే ఉండదు కదా. అవును, అన్ని దిక్కున అదే శరీరే ఉంటది. కాబట్టి ఏ లెక్కల ప్రకారం మనం చూసుకున్నా ఇందాక 4 5 వచ్చాను. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు ఆ మాట మా పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మేము సింగిల్ గా వెళ్తాం మనగాళ్ళు అనుకుంటే మాత్రం నేనేమంటానంటే నీ ఎంత కాబట్టి నువ్వు సింగిల్ గా వెళ్తావు. నేను ప్రజాస్వామ్యవాదిని కాబట్టి ఒకసారి నేను ప్రజాస్వామ్యవాదిని. 2019 ఎన్నికల్లో మీరు సింగిల్ గానే వెళ్ళారు, మొట్టమొదటిసారి తెలుగుదేశం సింగిల్ గా వెళ్ళింది. అరే సింగిల్ గా వెళ్ళొచ్చు. మీకు ఒకటే రిషి గారు, తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ ఆవిర్భావం నుంచి కూడా పొత్తుల్ని ఆస్వాదించింది. భావసారూప్యం కలిగేటటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకుని రాజకీయాల్లో గెలుస్తామని తెలిసిన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయా ఎన్నికల యొక్క పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. ఒక్కొక్కప్పుడు ఒకసారి 2014లో కలిసి పోటీ చేశారు. 2019లోకి వాళ్ళకి వీళ్ళకి కలియక కుదరలేదు. కుదరనటువంటి పరిస్థితుల్లో మార్పులు జరిగాయి. కానీ మేము సింగిల్ గా ఎప్పుడు వెళ్ళలే. ఎప్పుడు కూడా కాంగ్రెస్ 2018లో కూడా కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాం. 19లో
పొత్తునికి మాత్రం ఆస్వాదించే పరిస్థితి తెలుగుదేశం పార్టీది ఎప్పుడూ ఉంటది. ప్రజాస్వామ్యవాది ఎవడైనా సరే కనుక్కునేది 10 మందికి శాసనసభలో చట్టసభల్లో మాత్రం ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలకి కూడా తాను ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం చట్టసభలు సక్రమంగా నడిచేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రైట్. ఈ వన్ సైడ్ గేమ్ ఎప్పుడైతే కోరుకుంటామో అది నియంతృత్వానికి దారి చేస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ ఏంటి సార్? ఆ 151 సీట్లు రావడమే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. అంటే ఆ హై హ్యాండెడ్నెస్ మీరంటున్న హై హ్యాండెడ్నెస్ అనేది, ఒక నిమిషం, మీరంటున్న హై హ్యాండెడ్నెస్ అనేది రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే ఫీల్ అయ్యారు అని మీరు అంటున్నారు, అంతేనా? అంతే, అది కాదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫెయిల్యూర్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వాన్ని కాదు పార్టీలో కూడా ఫెయిల్ అయ్యాడు ఆయన. ఓకే. మోహన్ రెడ్డి గారు క్విక్ రియాక్షన్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్లే ముందు, రామ్మోహన్ రావు గారికి వెళ్లే ముందు మోహన్ రెడ్డి గారు క్విక్ రియాక్షన్, ఆయన ప్రభుత్వాన్ని నడపడంలోనే కాదు మీలాంటి నాయకుల్ని నడపడంలో పార్టీలో కూడా ఫెయిల్ అయ్యాడా? అట్లా ఎక్కడ జరగలేదు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపినాడు. పార్టీలో ఈ రోజు కూడా క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు క్రమశిక్షణతో ఉన్నారంటే ఆయన ఈరోజు పార్టీ లీడర్ గా ఆయన చేసినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, మమ్మల్ని నడిపించే విధానం ఉంటారు. రేపు రిజల్ట్ అటు ఇటు అయితే ఉంటారా వీళ్ళందరూ? సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చింది, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చి సీఎం గా పేరు తెచ్చుకున్నారు. గ్రామ స్థాయికి అడగండి. ఒక నిమిషం, మోహన్ రెడ్డి గారు, నెహ్రూ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. సోదరా, అన్న మనం ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసాం, అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసాం. అవును. తెలుగుదేశం పార్టీలో నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన విధానం ఎలా ఉండేది వాస్తవం చెప్పుకుందాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన విధానం ఎలాగుంది? రైట్. ఇవాళ మీరిద్దరు ప్రైమ్ నైన్ వేదికగా వాస్తవాలు ఒక 2 minutes మీ ఇద్దరికి టైం ఇచ్చాను. వాస్తవాలు చెప్పండి మోహన్ రెడ్డి గారు, నెహ్రూ గారు. చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. నేనేమంటానంటే అది కాదు నెహ్రూ గారు, మనం ఒక్కసారి సార్ అదే అడుగుతున్నాను. ఇప్పటికి మా మోహన్ రెడ్డి సోదరుడు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఫ్రీగా కలిసి మాట్లాడగలిగాడు చెప్పమానండి. మనం బెదిరించడానికి బావద్దు, ఎందుకంటే మోహన్ రెడ్డి గారిని చెప్పనివ్వండి. నేను ఈ 5 సంవత్సరాలలో దాదాపు 7-8 సార్లు కలిసినాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాల్సినటువంటి అవసరం నాకు అంత పెద్దగా రాలేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి కాన్స్టిట్యూన్స్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ ఇష్యూలో నేను కలిసే అవసరం ఉన్నది. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యేగా నాకు కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయడము ఇదంతా ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన పోతుంటారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాల్సిన అవసరం వచ్చే 7-8 సార్లు పోయి కలిసినాను. నేను ఆయనతో కలిసినప్పుడు 10-15 నిమిషాలు మాట్లాడుకొని వచ్చినాం మేము, అంతేగాని అవసరం ఉండే మోహన్ రెడ్డి ఇబ్బంది పడలేదు. ఇబ్బంది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంటేనే సమస్యలు మన దగ్గరికి రావు. లోకల్ గా సేమ్ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి కాన్స్టిట్యూన్స్ లో సేమ్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకటే కాన్స్టిట్యూన్స్ లో మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయి మళ్ళా ఇంకొకటి అడిగి డిస్టర్బ్ చేయడము